Namaste and welcome to Lahari's classes. Welcome back to ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ వీడియోలో మనం రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ 2ని డిస్కస్ చేసుకోబోతున్నాము. సెట్ 1ని ఆల్రెడీ చేసున్నాను, మీరు చూడకుండా ఉంటే అక్కడ చూడండి. అక్కడ ఒక 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని రీజనింగ్లో విత్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఇక్కడ ఐ బటన్లో వస్తుంది. ఈ వీడియో చూసాక దాన్ని చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో కూడా మనం ఒక 10 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. నేను మీకు ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ ఎలా చెయ్యాలో అనేది ట్రిక్స్తో నేను మీకు చెప్పిస్తాను. ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద లెక్చర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్? సో మనం దీనికి ఆన్సర్ ఎలా రాబట్టగలుగుతామంటే మనం ఇలా కౌంట్ చేసుకొని 1 2 3 4 తర్వాత 5 6 7 8 9 ఈ మొత్తం ఒక పెద్ద ట్రయాంగిల్ 10. ఇలా కదా కౌంట్ చేసి మనం ఆన్సర్ తీసుకురావాల్సింది వస్తుంది. కానీ ఒక షార్ట్ కట్తో ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. అది ఏంటంటే, ఎప్పుడు కానీ ఇలా ట్రయాంగిల్ ఉండి ఈ వర్టెక్స్ నుంచి లైన్స్ ఇలా వస్తున్నప్పుడు, ఈ సేమ్ వర్టెక్స్ నుంచి ఇలా బేస్కి ఇలా లైన్స్ వస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే సింపుల్గా దీని ఫార్ములా n/n+1/2. ఏంటి? n/n+1/2. n అంటే ఏంటి? ఇక్కడ n అంటే ఎన్ని డివిజన్స్గా ఇది డివైడ్ అయింది చూడండి. 1 2 3 4. సో n వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 4 అవుతుంది. ఓకేనా? సో ఈ ఫార్ములాలో 4ని సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 4 + 1/2 ఏమొస్తుంది ఆన్సర్? 2 2s are 4, 4 + 1 5, 2 × 5 అంటే 10. సో మనం కౌంట్ చేసినప్పుడు మనకి 10 ఆన్సర్ వచ్చింది, ఫార్ములా యూస్ చేసిన 10 ఆన్సర్ వస్తుంది. సో సింపుల్గా ఫార్ములా యూస్ చేసేస్తే ఈ మొత్తం ఈ పైన ఉన్న ట్రయాంగిల్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటే 10 ఉంటాయి. సో అదే కింద సేమ్ ట్రయాంగిల్ని ఇన్వర్ట్ చేసి కంబైన్ చేశారు. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి? సేమ్ ట్రయాంగిలే. సో ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఒక 10 ఉంటుంది. ఓకేనా? చూడండి, పైన 10, కింద ట్రయాంగిల్కి 10 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు రెండింటిని జాయిన్ చేసేసారు కదా ఒక బేస్తో. సో ఎలా ఇంకెన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ బాగా జాగ్రత్తగా చూడండి. ఇదొకటా, ఇదేంటి మొత్తం 20. సో ఇది 21, ఇది 22, ఇది 23 అండ్ 24. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎంత అవుతుంది? 20 + 4, రెండు జాయిన్ చేశారు కాబట్టి 24 అంతే. సో దాట్ ఈస్ ది ఆన్సర్. సో షార్ట్ కట్ ఏంటి? n/n+1/2. అది ఎప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి? ఎప్పుడు కానీ ఇలా ఉన్నప్పుడు, ఈ వర్టెక్స్ నుంచి ఇలా నంబర్ ఆఫ్ లైన్స్ బేస్కి రాసుకున్నప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ చెప్పండి అంటే అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేయాలి. వేరే వాటికి వేరే ఫార్ములాస్ వస్తాయి, అది అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆ పాలిగాన్ హ్యాస్ 10 సైడ్స్ అంట. 10 సైడ్స్ ఉండే పాలిగాన్ ఏమంటాము? డెకాగాన్ అంటాం. DECAGON, డెకాగాన్. 10 సైడ్స్. నెక్స్ట్, హౌ మెనీ డయాగ్నల్స్ డస్ ఇట్ హ్యావ్? డయాగ్నల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి, డయాగ్నల్స్ అంటే ఏం లేదు, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ని కనెక్ట్ చేసే లైనే డయాగ్నల్. అది ఇలా ఆపోజిట్గా కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే పక్కనది సైడ్స్ కాకుండా మిగిలిన ఏ కనెక్టింగ్ లైన్స్నైనా డయాగ్నల్సే అంటారు. సో ఇలా కనెక్ట్ చేయొచ్చు, మళ్ళీ ఈ పాయింట్ ఇది కనెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ ఈ పాయింట్ ఇక్కడ కనెక్ట్ అవ్వచ్చు. ఇలా సైడ్స్ కాకుండా మిగిలిన లైన్స్ అన్నీ, ఎనీ 2 పాయింట్స్ కనెక్టింగ్ లైన్స్ ఎక్సెప్ట్ ద సైడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ డయాగ్నల్స్. సో డయాగ్నల్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు స్క్వేర్ అనుకోండి, ఈజీగా మీరు చెప్పేస్తారు ఇలాగా, ఈ 2 డయాగ్నల్సే అంతే కదా. స్క్వేర్లో 4 సైడ్స్ ఉంటాయి, 1 2 3 4 సైడ్స్. ఈ 2 డయాగ్నల్స్ ఈజీగా మనం డ్రా చేసి చెప్పేస్తాం. కానీ ఇలా ఎక్కువ సైడ్స్ ఉన్నప్పుడు, ఇలా 10 సైడ్స్ ఆర్ 10 సైడ్స్ కంటే ఎక్కువ, 5 సైడ్స్ నుంచే, 5 నెంబర్ ఆఫ్ సైడ్స్ నుంచే మనకి కాంప్లెక్స్ అయిపోతుంది. సో దానికి షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే n/n-3/2. n/n-3/2. n అంటే ఏంటి? ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది డెకాగాన్ కాబట్టి 10 సైడ్స్ అని వాళ్ళు క్లియర్గా ఇచ్చేసారు కాబట్టి n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 10 సబ్స్టిట్యూట్ చేయాలి. 10 × 10-3/2. 2 5s are 10, 10 - 3 ఎంత? 7. సో 5 × 7 ఎంత? 35. సో 35 is the right answer.
సో ఇలానే నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, నాకు మీరు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఒక పాలిగాన్కి సైడ్స్ వచ్చి 6 సైడ్స్ ఉన్నాయి. హెక్సాగాన్ అంటాం కదా, హెక్సాగాన్ అంటాం, మన కెమిస్ట్రీలో కూడా వస్తుంది స్ట్రక్చర్స్ ఫార్ములా ఆ స్ట్రక్చర్స్లో. సో 6 సైడ్స్ ఉన్న హెక్సాగాన్కి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయో మీరు నాకు క్యాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో దిస్ ఈజ్ ద హోంవర్క్ ఫర్ యూ. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ద ఆల్ఫబెట్స్ ఇన్ ద వర్డ్ జీనియస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. ఈ జీనియస్లో ఉండే ఆల్ఫబెట్స్ ఉంటాయి కదా, వీటినన్నిటినీ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే దెన్ విచ్ ఆల్ఫబెట్ కమ్స్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ అంటే ఇట్లా వెళ్ళడం, ఇలా వెళ్ళడం. సో థర్డ్ ప్లేస్లో వచ్చే ఆల్ఫబెట్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ఫబెటికల్ సిరీస్ ఆర్డర్లో మనం ప్లేస్ చేసుకుందాం. సో ఏమొస్తుంది, ABCDEF ఈ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్లో వెళ్తే. సో ఈ రాసుకుంటాం. తర్వాత FG వస్తుంది. తర్వాత HI ఉంది, సో I వస్తుంది ఇక్కడికి. JKLMN వస్తుంది. OPQRS వస్తుంది. తర్వాత US, తర్వాత TUV, తర్వాత U వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఏమొచ్చింది, EGINSU అని వచ్చింది కదా. దీంట్లో థర్డ్ ప్లేస్లో లెఫ్ట్ టు రైట్ నుంచి చూస్తే థర్డ్ ప్లేస్లో ఉన్న ఆల్ఫబెట్ ఏంటి? సో ఇక్కడి నుంచి వెళ్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఏముంది, I ఉంది. సో ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్, I. సింపుల్. ఆల్ఫబెటికల్ సిరీస్ అన్న ఆల్ఫబెటికల్ ఆర్డర్ అన్న ఇలా మీరు ABCD ఎలా ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఉంటుందో ఆ ఆర్డర్ ఫాలో అవుతూ మీరు ఇచ్చిన ఆల్ఫబెట్స్ని అరేంజ్ చేసుకోవాలి, అంతే, సింపుల్. నెక్స్ట్ ఇది చూడండి, న్యూమరికల్ సిరీస్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఒక్క నిమిషం, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 13, 15, 15, 17, 17, 19, ఇక్కడ ఏదో నంబర్ వస్తుంది. తర్వాత 19 తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, +2, +2, +2, ఇక్కడ ఏమొస్తుంది, +2 అంటే 21 రావాలి. సో అలా అని సిమిలర్గా ఇక్కడ చూడండి, 29 నుంచి 26 అయిపోయింది అంటే -3 అయింది. 26 to 23 -3. సో 23 to ఇక్కడ ఏమొస్తుంది, -3 వస్తుంది. 23 - 3 20 వస్తుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ B, 20, 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇన్ అ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ వాక్ ఈజ్ రిటన్ యాజ్ AFPP అంట. వాక్ WALK వాక్ని AFPP అని రాశారంట ఒక సర్టన్ కోడ్ లాంగ్వేజ్లో. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే +4 కదా, చూడండి, WXYZ, తర్వాత మళ్ళీ కింద నుంచి రాసుకుంటే ABCD ఇలా పోతుంది కదా. సో W నుంచి A అవుతా ఉంది అంటే ఎన్నో అయింది, 1, 2, 3 +4, అర్థమైందా, +4. సో W to A +4 అయింది. తర్వాత ఇది చూడండి, A నుంచి F అవుతా ఉంది. A నుంచి F అంటే ABCDEF. F అనేది A నుంచి ఎన్నో పొజిషన్లో ఉంది, 1, 2, 3, 4, 5th పొజిషన్లో ఉంది. సో +5 అవుతా ఉంది. తర్వాత L నుంచి P +4 అవుతుంది. సో K నుంచి P +5 అవుతుంది. సో ఎలా ఉంది సిరీస్, ఎలా కోడ్ చేశారు, +4 తర్వాత +5 తర్వాత +4 తర్వాత +5. సో ఇలా కోడ్ చేసుకుంటా ఉంటే బ్లోకి ఆన్సర్ ఏంటి? మీరు ఇదే ఆర్డర్ ఫాలో అయ్యి నాకు ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి. బ్లోని రాస్తే +4 B +4 అవుతుంది, L +5, O +4, W +5 అవుతుంది. సో అలా చేసి ఆన్సర్ చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద బిలో ఫిగర్. ఈ ఫిగర్లో స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమంటున్నారు. సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి మనకు కనిపించి. సో ఇదొకటి 9 అండ్ ఇదొకటి 10, ఇది మధ్యలోది 11, ఎన్ని వచ్చాయి, 11 వచ్చాయి. ఈ మధ్యలో ఉన్నవి 12 and 13. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత, 13 ఉన్నాయి. 1, 3, 13. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ పైన P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q అంట. P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q. Q ఈజ్ ద డాటర్ ఆఫ్ R.
ఆర్కి డాటరు క్యూ అంట. సో వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ సిబ్లింగ్స్. దెన్ హౌ ఈస్ పీ రిలేటెడ్ టు ఆర్? ఇక్కడేమో జెండర్ ఫీమేల్, ఇక్కడ మేల్. ఆర్కి హౌ ఈస్ పీ రిలేటెడ్ టు ఆర్? పీ ఆర్కి ఏమవుతారు? నథింగ్ బట్ ఫాదర్ కదా. ఆర్ పీకి ఫాదర్ అవుతారు, పీ ఆర్కి సన్ అవుతారు. సో ఆప్షన్లో సన్ లేదు, ఫాదర్ ఉంది. ఫాదర్, పీ ఈజ్ రిలేటెడ్ టు ఆర్ అంటే ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పీ. నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్స్ చూస్తే భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ అంత భయపడేంత కష్టంగా ఉండదు, ఈజీగా ఉంటుంది. ఏం అడుగుతున్నారు క్వశ్చన్లో? అట్ 6:15 PM వాట్ విల్ బీ ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద అవర్ అండ్ మినిట్ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్? సో 6:15 అని చేస్తున్నప్పుడు ఈ క్లాక్లో ఎంత యాంగిల్ ఫామ్ అవుతోంది చూడండి. 6 ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ 15 ఉంటుంది కదా. 1 2 3 అంటే 15, నథింగ్ బట్ 15 minutes. సో 6 దగ్గర అవర్స్ హ్యాండ్ ఉంటుంది, ఇక్కడేమో మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. ఈ మధ్య ఫామ్ అయ్యే అక్యూట్ యాంగిల్ని కనుక్కోమంటున్నారు. సింపుల్గా దీనికి ఫార్ములా చూడండి, 30 into అవర్ మైనస్ 11/2 into మినిట్స్. మళ్ళీ చెప్పండి, 30 into అవర్ మైనస్ 11/2 into మినిట్స్. ఇక్కడ ఏంటి, 30 into అవర్ పొజిషన్లో ఏ నెంబర్ ఉంది? 6 ఉంది. 6 hours 15 minutes కదా దీని మీనింగ్. 6:15 PM అంటే 6 hours 15 minutes. సో 30 into 6 మైనస్ 11/2 into మినిట్స్ ఎంత ఉంది? 15 ఉంది. సో ఇక్కడ క్లియర్గా నేను రాస్తాను, 30 into అవర్ అంటే 6 మైనస్ 11/2 into మినిట్స్ అంటే 15. సో ఇది మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి, నేను కరెక్టా రాంగ్గా చెప్తాను. సో ఇది ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి, ఆన్సర్ ఈ ఆప్షన్స్లోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5 friends అంట ABCDE ఆర్ స్టాండింగ్ ఇన్ అ లైన్. ఒక లైన్లో నిలబడుకొని ఉన్నారు, ABCDE. A ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B. ఇక్కడ చూడండి, A ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B అంట. B ఎక్కడో ఉంది, మనకు తెలియదు, B పొజిషన్ మనకు తెలియదు. సో B ఎక్కడో ఉంది రాసుకుందాము. A ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B. లెఫ్ట్ అంటే ఈ పక్క కదా, సో Aని ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. నెక్స్ట్, C ఈజ్ టు ద రైట్ ఆఫ్ B. Bకి రైట్లో C ఉంటుందంట, C ఉంటుంది. నెక్స్ట్, D ఈ పొజిషన్స్ మనకు చెప్పలేదు, కానీ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ఇన్ ద మిడిల్? 5 members ఉన్నారు. D ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, లేకపోతే E ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, మనకు అవసరం లేదు. కానీ ఈ ఉన్న ఇన్ఫర్మేషన్తోనే మనం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలుగుతాం. హూ ఈజ్ ఇన్ ద మిడిల్ అంటే ఆబ్వియస్గా ఇక్కడ ఒక ఇద్దరు మధ్యలో ఎవరున్నారు? B ఉంది. సో B ఈజ్ ఇన్ ద మిడిల్. మనకి ఈ ఇన్ఫర్మేషనే అవసరం లేదు, D ఎక్కడున్నా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. సో మధ్యలో ఉన్న వాళ్ళు మారరు కదా, సో B ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, 5 students PQRST హ్యావ్ మార్క్స్. ఇన్ని మార్క్స్ ఉందంట, అంటే Pకి 80, Qకి 90 అలా కాదు, ర్యాండమ్గా ఇచ్చేశారు. ఈ మనుషులకి ఈ మార్క్స్ ఉంది, ఎవరెవరికి ఎలా వచ్చిందో మనకు ఈ స్టేట్మెంట్స్ని బట్టి మనం ఆన్సర్ని తీసుకురావాలి. సో క్వశ్చన్ ఏమడిగారు? హూ స్కోర్డ్ ద హైయెస్ట్ మార్క్స్? ఇక్కడ అన్నిట్లో హైయెస్ట్ ఏముంది? 95 ఉంది. ఈ 95 అనే మార్క్స్ ఎవరు స్కోర్ చేశారు ఈ 5 మందిలో అనేది క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, T స్కోర్డ్ మోర్ దాన్ P బట్ లెస్ దాన్ S. T మార్క్స్ P కంటే ఎక్కువ అంట, కానీ S కంటే తక్కువ అంట. అంటే ఆబ్వియస్గా S కంటే తక్కువ అన్నారు కాబట్టి S ఈజ్ గ్రేటర్ దాన్ T. T స్కోర్డ్ మోర్ దాన్ P, T ఈజ్ గ్రేటర్ దాన్ P. S ఈజ్ గ్రేటర్ దాన్ T, గ్రేటర్ దాన్ P. ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి వచ్చిన ఈక్వేషన్. నెక్స్ట్, Q స్కోర్డ్ ద లీస్ట్. మనకి ఇది చాలా పెద్ద హింట్. సో Qని లాస్ట్లో పెట్టేయచ్చు, ఎందుకంటే Q స్కోర్డ్ ద లీస్ట్. 80 మార్క్స్ లీస్ట్ మార్క్స్ కదా, అది Q స్కోర్ చేసేసారంట, మనం లాస్ట్లో పెట్టేస్తాం. నెక్స్ట్, R స్కోర్డ్ మోర్ దాన్ P బట్ లెస్ దాన్ T. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఇప్పుడు మారబోతోంది. R P కంటే ఎక్కువ స్కోర్ చేశారంట, సో ఇక్కడ P ప్లేస్లో మనం R పెట్టేస్తాము. బట్ లెస్ దాన్ T, సో T గ్రేటర్ దాన్ R. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ P వస్తుంది. R స్కోర్డ్ మోర్ దాన్ P, ఇక్కడ రాసుకునేసాము. బట్ లెస్ దాన్ T, అంతే కదా, లెస్ దాన్ T అంటే T గ్రేటర్ దాన్ R అని కదా మీనింగ్. సో మనకి ఏంటి సీక్వెన్స్ ఎలా వస్తుంది? అరేంజ్మెంట్ STE R P Q.
సో ఇవన్నిట్లో చూస్తే హయ్యెస్ట్ ఎవరికి వచ్చింది? ఎస్కి వచ్చింది. దట్ ఈస్ ద ఆన్సర్. హూ స్కోర్డ్ ద హైయెస్ట్ మార్క్స్ అంటే ఎస్ స్కోర్డ్ ద హైయెస్ట్ మార్క్స్. ఎస్ గ్రేటర్ దాన్ టీ, సెకండ్ హైయెస్ట్ టీ, థర్డ్ హైయెస్ట్ ఆర్, ఫోర్త్ హైయెస్ట్ పీ, లాస్ట్ అందరికంటే లీస్ట్ క్యూ. సో అది. సో కంక్లూడ్ చేసేస్తున్నాం ఈ లెక్చర్ని. 10 క్వశ్చన్స్ అయితే అయిపోయాయి. ఐ హోప్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమై ఉంటే ఇలాంటి సెట్ ఇంకొకటి కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ నేను మీకు హోంవర్క్గా ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు తప్పకుండా సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో నాకు చెప్పాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.